హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మేము ఒక ఊరు వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఒక పని మీద వెళ్తున్నాము. ఇక్కడ చేతన్ డాన్స్ చేస్తున్నాడు, చూసారా? పుష్పరాజ్ సాంగ్కి డాన్స్ చేస్తున్నాడు అనమాట ఈ మధ్య. అదే అక్కడ మా హస్బెండ్ చేయమంటే వాడు వేస్తూ ఉన్నాడు అనమాట. వాడికేమో ఏదైనా పట్టుకోవడానికి దొరకాలన్నమాట సపోర్ట్. ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా చక్కగా వేస్తాడు. అండ్ వీడియో తీస్తున్నాం అంటే మరీ సిగ్గుపడిపోతాడు. ఇక్కడ అదే జరుగుతుంది, సిగ్గుపడుతూ వేస్తూ ఉన్నాడు డాన్స్ అయితే. చెప్పు, అక్కడ చూసి చెప్పు, నాన్నకు బాయ్ చెప్పు. నాన్న ఇటు చూడు. నేను రావద్దు, అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు. చూసారా ఎలా బాయ్ చెప్తున్నాడు? భార్గవ్ బాయ్ అంటాడు. చేతను ఎవరికి బాయ్ చెప్పినా భార్గవ్ బాయ్ అంటాడు, ఏంటో మరి. సో నేనైతే చాలా రోజుల తర్వాత ఈ కుర్తీ వేసుకున్నాను అనమాట. ఇది నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ డే అప్పుడు వేసుకున్నట్టున్నా. మళ్ళీ ఇదే వేసుకోవడం, మధ్యలో ఇంకా వేసుకోలేదు. అలా ఏంటో కొన్ని డ్రెస్సులు అలా బీరువాలో ఉండిపోతాయి, మనం తీయము. అవి ఎప్పుడో ఒకసారి ఇలా బయటపడుతూ ఉంటాయి అనమాట. అలాంటివి నా దగ్గర 4-5 ఉన్నాయిలేండి. మళ్ళీ వేసేసుకోవాలి దీన్ని, ఈసారి యూజ్ చేసేయాలనుకుంటాను, బట్ అవ్వదనమాట. అందులోని ఈ మధ్య టెంపరేచర్స్ నార్మల్గా ఉండట్లేదు. నాకైతే రెగ్యులర్ వేర్ కుర్తీసే బెస్ట్ అనిపిస్తుంది. ఇలాంటివన్నీ అసలు వేసుకోబుద్ధి కావట్లేదు. సో అందుకో కొన్ని డ్రెస్సులు అలానే ఉండిపోతున్నాయి అనమాట. కొనుక్కున్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకోవద్దు, నేను ఏదైతే రెగ్యులర్గా వేసుకుంటానో అవే తీసుకోవాలనుకుంటా. కానీ ఇవేమో చూసినప్పుడు వెంటనే అట్రాక్టివ్గా ఉండి తీసేసుకుంటాము. అలా మీరు కూడా చేస్తారా? చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక పని మీద అయితే ఊరు వెళ్తున్నాము. ఇంకొచ్చే దారిలో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆగుదాము అనుకున్నాం అనమాట. సో మా పెద్దమ్మ దగ్గర ఆగి కాసేపు ఉండి తర్వాత మా అక్క దగ్గరకు కూడా వెళ్దాము అనుకునే ప్లాన్ ఉంది. సో ఇంకా దాని గురించి మేమైతే బుక్స్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఒక బ్లాగ్లో మీతో షేర్ చేశా కదా, మా హస్బెండ్ హర్ష కోసం బుక్స్ అవి కలెక్ట్ చేసి ఉంచారని. సో ఇంకా వాళ్ళు ఈ మధ్య వస్తున్నారు కానీ రావడం అవ్వలేదు. ఇంకా మేము ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంకా వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, మేము కూడా బుక్స్ ఇచ్చేసినట్టు ఉంటుంది. స్కూల్ ఎలాగో తీసేస్తున్నారు కదా అన్నట్టుగా ఇంకా బుక్స్ కూడా తీసుకుని అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము. ఫస్ట్ మా పెద్దమ్మ ఇల్లు వస్తుంది. సో అక్కడ ఆగామన్నమాట. చాలా రోజులు అయిపోయిందిలేండి, ఈ మధ్యకాలంలో అస్సలు రాలేదు. ఇంకా మా హస్బెండ్కి కుదరక అవ్వట్లేదు. ఇంక ఈరోజు ఏంటంటే హాఫ్ డే లీవ్ పెట్టారనమాట, ఇంకా ఆయనకి పని ఉండి. సో ఎలాగో వెళ్తున్నాం కదా, అటు వెళ్తున్నప్పుడైనా కలిసి వస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా వచ్చాము. ఇంకొచ్చి రాగానే ఇక్కడ చేతనికి అయితే టెడ్డీ బేర్ కనిపించింది. దాన్ని పట్టుకుని హగ్ చేసుకుని ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. చేతన్ని ఎవరినన్నా ప్రేమించు, నన్ను హగ్ చేసుకో, కిస్ పెట్టు అంటే చక్కగా ప్రేమిస్తాడండి. అసలు వాడికి చాలా ఇష్టం. అసలు ఏదైనా ఎమోషన్ మనం చెప్తే వాడు ఖచ్చితంగా చేసి చూపించేస్తాడు. కోపం చూపించు, ప్రేమ చూపించు, ఇలా ఏం చెప్పినా చేస్తాడనమాట. భలే అనిపిస్తుంది నాకు. మనం చెప్పింది వాడికి అర్థమైపోతుంది ఈజీగానే, చక్కగా పాటిస్తాడనమాట. అది వెంటనే చేస్తాడు. అలా మళ్ళీ అర్థమైనట్టు ఉండడు. వీడిని చూసి అందరూ ఏమంటారంటే ఎంత సన్నగా ఉన్నాడేంటి, ఎంత చిన్నగా ఉన్నాడేంటి అంటారనమాట. చాలామందికి తెలియంది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు. పెద్దవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు ఉంటారు, లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటనేది మనకు అన్నీ తెలీదు. జస్ట్ పైన అపియరెన్స్ మాత్రమే చూస్తాము. అలా చేతని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ వాడి ఎనర్జీ లెవెల్స్ కానీ వాడి స్కిల్ కానీ ఎవరికీ తెలీదు. హెల్త్ కూడా హెల్తీగానే ఉంటాడు. అండ్ దాంతోపాటు వీడి స్కిల్స్, ఎనర్జీ లెవెల్స్ అన్నీ బాగానే ఉంటాయి. పైకి మాత్రం మనిషి కనిపించడం అనమాట. పెట్ట కొంచెం కొత్తగానే అంటారు కదా. సో అలాంటి సామెత వీళ్ళంటి వాళ్ళని చూసి కనిపెట్టి ఉంటారేమో అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఇలా అయితే ఎదుర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. సో అది కొంచెం బాగా ఎత్తుగా చేసేసారు. అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఏమో మరి. సో ఇంకా అక్కడ రామాలయం కూడా ఉంటే వాడు ఇంకా అక్కడికి వెళ్ళి దేవుడిని చూసి దండం పెట్టుకుంటా అంటే మా పెద్దమ్మ తీసుకెళ్ళింది. ఇంకొచ్చేటప్పుడు నేను కింద దిగి రారా అంటుంటే పక్కింటి వాళ్ళు పలకరిస్తే మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడో వీడు చిన్నప్పుడు చూశారు, వాడిని నెల బేబీ అనుకుంటా, అప్పుడు చూశారు. తర్వాత మళ్ళీ చూడలేదు. అది అందుకే పిలుస్తున్నాను అనమాట. ఇంకా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కూడా మాట్లాడేసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో వీళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే చుట్టూ చెరువులే ఉంటాయండి. ఇంతకుముందు పొలాలేమో ఇవి, ఇప్పుడు ఇంకా అన్ని రొయ్యల చెరువులు అయిపోయినాయి కదా. సో చూడటానికి బాగుంది కానీ నాకు ఆ తర్వాత కాసేపు ఆగిన తర్వాత అవి ఫ్యాన్స్ ఉంటాయి కదా, సో అవి ఆన్ చేస్తే వచ్చింది స్మెల్, దారుణంగా వచ్చిందండి. అలా చుట్టూ చెరువులు ఉన్న ఏమాత్రం చల్లగా లేదు, ఫుల్ ఉక్కపోతగానే అనిపించింది. అంటే రొయ్యల చెరువుల్లో మేతలు బాగా ఎక్కువ వేసేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల వాటర్ కూడా బాగా 3 months వరకు అలానే ఉంటాయి కదా.
సో ఇంకా చెరువులో ఎటు వెళ్ళేది వచ్చేది ఉండదు కాబట్టి, ఫ్లోయింగ్ ఉండదు కాబట్టి ఇంకా దానివల్ల ఏమో మరి నాకైతే ఫుల్ స్మెల్ అనిపించింది అసలు బయట. ఇంట్లో ఏమనిపించలేదు కానీ జస్ట్ డోర్ తీసుకుని బయటికి వెళ్తే ఆ ఫ్యాన్స్ ఆన్ చేసాక వచ్చింది స్మెల్. అప్పుడు దాకా బాగానే ఉంది కానీ అప్పుడు అనిపించింది అనమాట, బాబాయ్ ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆ రొయ్యలు తినకూడదు బాబాయ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని వేస్తారో కదా అసలు. నాకు అలాగే అనిపించింది చూడగానే. అప్పటి వరకు బాగానే ఉంది, చేతను కూడా మంచిగా అవి చూసి ఎంజాయ్ చేశాడు కానీ ఆ ఫ్యాన్స్ ఆన్ చేసాక వచ్చిందనమాట అసలైన స్మెల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే ఒక ఆవుల పాక ఉంది, వీళ్ళు విండో నుంచి కనిపిస్తుంది మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి. సో ఇంకా అదైతే చూస్తున్నాడు అనమాట. ఇంతకుముందు మా అక్క వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు, నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు షేర్ చేశాను కదా. సో వాళ్ళ ఓన్ హౌస్ అనమాట ఇది. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసారు, ఇంక ఇక్కడే ఉంటున్నారు ప్రెజెంట్. ఇంకా ఓన్ హౌస్ దగ్గర అనమాట ఇది, ఇలా ఉంటుంది. సో పల్లెటూరు వాతావరణం అంతా మంచిగా ఉంటుంది కానీ ఈ ఫ్యాన్లో ఆన్ చేయనంత వరకు బాగానే ఉంది. చూసారు కదా ఇవి తిరుగుతున్నాయి, తిరుగుతుంటే చూడటానికి మీ మంచి సీనటిక్గా అనిపిస్తుంది వ్యూ. కాకపోతే అక్కడ స్మెల్ చాలా దారుణంగా ఉందన్నమాట. వీళ్ళింటి చుట్టూ మొత్తం అన్ని చెరువులే, గ్రీనరీ అంతా బాగానే ఉంది కానీ ఒక్కటే ఆ స్మెల్ మాత్రమే కొంచెం భరించాలన్నమాట. అది తప్ప ఇంకా అంతా బాగానే ఉంది. సో ఇంకా చేతను కూడా అక్కడ వాటర్ చూసి మంచిగా ఎక్సైట్ అయ్యాడు అనమాట. మనకు అంతా వాటర్ ఉన్నది ఏం పెద్దగా కనిపించదు కదా, అందులోనే వీడికి వాటర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఏమో, ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిపోయాడు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకుముందు నాకు మీరు కామెంట్స్ చేశారు కదండి చాలా విషయాలేండి. అందులో ఒకటి ఏంటంటే చేతన్ టాయ్స్ కలెక్షన్ చేయండి, చేతన్ ఫ్లాష్ కార్డ్స్ బుక్స్ చూపించండి అని అడిగారు. సో ఈరోజు ఈ వ్లాగ్లో అయితే నేను చేతన్కి నేను ఎలాంటి ఫ్లాష్ కార్డ్స్ అసలు స్టార్టింగ్ నుంచి ఏవి కొన్నాను, బుక్స్ ఏవి కొన్నాను, ఏవి చదివిస్తున్నాను అవన్నీ కూడా షేర్ చేస్తానండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా వ్లాగ్ ఫుల్ వరకు చూడండి, ఎండ్ వరకు. సో అప్పుడు ఇంకా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఎండింగ్లో మ్యాక్సిమం నేను అవన్నీ షేర్ చేశాను మొత్తం. నేను స్టార్టింగ్ నుంచి అంటే చేతన్కి 6th month అప్పుడు ఇంకా తీసుకున్నాను అనమాట నేను ఫ్లాష్ కార్డ్స్ అవి. సో అప్పటి నుంచి కూడా షేర్ చేశాను, అసలు ఫస్ట్ ఏం తీసుకున్నాను, ఎలా స్టార్ట్ చేశాను, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో చూడండి, ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు స్పెండ్ చేసిన తర్వాత ఎదర బలకట్ట అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ కాలువ ఉంది కదా, ప్రజెంట్ సమ్మర్ కాబట్టి అంత వాటర్ లేవు కానీ తర్వాత ఇంతకుముందు నార్మల్గా అయితే బాగానే ఫ్లోటేషన్ ఉండేది. ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి అటు వేరే ఊరు ఉంటుంది అనమాట. ఆ ఊరు వాళ్ళకి ఇది ఒక వే అన్నట్టు. సో ఇంకా వీళ్ళు ఏంటంటే బలకట్టు దాటి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇంకా మా అక్కలు షిఫ్ట్ అయిపోయి 1 year అయిన తర్వాత మేము ఇంక ఇటు సైడ్ రాలేదనమాట. ఈ గ్యాప్లో ఏంటంటే ఈ బ్రిడ్జ్ కూడా కట్టేశారు. ఇంకా సర్లే మా అక్క అందు చూసిరండి బాగుంటుందని అంటే ఇంక వచ్చామన్నమాట. సో ఈ చేతనైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఇలాంటి బ్రిడ్జ్లు కానీ వాటర్ కానీ చూస్తే ఇంకా ఫుల్ హ్యాపీ వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నాడు. మేము కూడా కాసేపు పీస్ఫుల్గా ఆ టైం అయితే స్పెండ్ చేసాము. కానీ సమ్మర్ వల్ల ఏంటంటే ఫుల్ ఉక్కపోతగా ఉంటుందండి అసలు బాబోయ్, బయట ఉండాలంటే చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. ఈ సమ్మర్ ఎప్పుడు పోతుందో ఏంటో అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను చేతన్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ బుక్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో చేతన్కి నేను ఇవన్నీ కూడా మ్యాక్సిమం అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తూనే వచ్చాను. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అవగాహన ఉండదు కదా. సో అందుకే కంప్లీట్గా ముందు మీరు అడుగుతున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా నేను చేతన్కి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సైడ్కి ఉన్న ఫ్లాష్ కార్డ్స్, సో అవి 6th month ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. వాడి అన్నప్రాసన కోసం నేను డ్రెస్ తీసుకోవడానికి బేబీ వరల్డ్కి భీమవరంలో షాపింగ్కి వెళ్ళాను అనమాట. మనకు అడ్డవంతం దగ్గర ఉంది కదా బేబీ వరల్డ్ అని. సో అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి. యాక్చువల్గా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ కనిపించేసరికి నేను ఇక 6th month నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నా. ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట, ఎందుకంటే నేను చేతన్కి 6th month నుంచి ఫ్రూట్స్ మాత్రమే ఫీడ్ చేసేదాన్ని. తర్వాత వెజిటేబుల్స్ ఇలా అన్ని ఫ్లేవర్స్ అలవాటు చేస్తూ వచ్చాను అనమాట. సో అదంతా వేరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వేరేలేండి. సో ఆ టైంలో ఏంటంటే నేను ఆ ఫ్రూట్స్ పెట్టేదాన్ని కాబట్టి దానికి రిలేటెడ్గా చెప్పేదాన్ని అనమాట. అది కూడా ఎలా చెప్పేదాన్ని ఏంటనేది ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉందండి. నేను హోమ్ స్కూలింగ్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టా, దానిలో ఉంటుంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, యాడ్ చేస్తూ ఉంటాను, అందులో చూస్తూ ఉండండి. సో అవి తీసుకుని అవి చెప్పేదాన్ని. దాని తర్వాత ఈ గురుకాంత్ పబ్లికేషన్స్ నుంచి అమెజాన్లో ఈ సెట్ ఆఫ్ 7 ఫ్లాష్ కార్డ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవి ఒక్కొక్కటి ఒక్కో దానిలో ఉంటాయన్నమాట. లైక్ కలర్స్ అండ్ షేప్స్, ఆల్ఫాబెట్, బర్డ్స్, ఫ్రూట్స్, యానిమల్స్, నెంబర్స్, వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్ థింగ్స్ మన చుట్టూ రోజువారీగా కనిపిస్తూ ఉండేవి కాబట్టి అవైతే చెప్పడానికి బాగుంటాయి. వాడు కూడా రిలేట్ అయ్యి త్వరగా క్యాచ్ చేయగలుగుతాడు, రికాగ్నైజ్ చేస్తాడు. రియల్గా చూసినప్పుడు ఈ కార్డ్స్లో చూసినప్పుడు వాడికి ఆ రికాగ్నైజేషన్ కెపాసిటీ పెరుగుతుందని నేను లైవ్ అయితే ఆర్డర్ చేసుకున్నా. సో చూసారు కదా లోపల ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇలా హై కాంట్రాస్ట్ ఇమేజెస్తో ఉంటాయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ మ్యాచింగ్ కార్డ్ కూడా ఇచ్చారనమాట. దీనిలో ఏంటంటే పిల్లలు రికాగ్నైజ్ చేయించడం మనం చెప్పచ్చు, ఏదైనా నేమ్ చెప్పి పలానా చూపించు అంటే వాళ్ళు గుర్తుపడతారనమాట. సో అలా అయితే చేయించేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ వచ్చేసి
ఇవి మేపుల్ కిడ్స్ అనే స్టోర్ నుంచి తీసుకున్నానండి. ఎడిషన్లో ఏంటంటే మనకి సెట్ ఆఫ్ 5 వస్తాయి. ఈ హనుమాను, కృష్ణ, మహాభారత, రామాయణ, సో ఇలా ఇవన్నీ కలిపి ఒక సెట్ అనమాట. ఈ చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి కదా, సో హనుమాన్ గురించి ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది, కృష్ణుడి గురించి ఒక షార్ట్ స్టోరీ, మహాభారతం గురించి ఒక షార్ట్ స్టోరీ, మొత్తం సమరీ ఉంటుంది కానీ పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కార్టూన్స్తో ఇలా నీట్గా అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫస్ట్ మేము రామాయణం స్టార్ట్ చేసాము. ఈ మధ్య స్టార్ట్ చేసాంలేండి, అంటే 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు రైమ్స్ బుక్ కూడా ఉండేది, అది మా వాడు ఫుల్గా చించేశాడు కాబట్టి దాని దాఖలా లేవన్నమాట మీకు చూపించడానికి. అందుకే అదైతే షేర్ చేసుకోవట్లే. ప్రీవియస్ వ్లాగ్స్లో నేను ఆల్రెడీ రైమ్స్ బుక్ చాలాసార్లు షేర్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను హోమ్ స్కూలింగ్లో చాలాసార్లు యాడ్ చేశాను, ఆ ప్లేలిస్ట్లో చూడండి. నెక్స్ట్ ఈ పంచతంత్ర స్టోరీస్ అనమాట, ఇది కూడా చదివేశాము. అందుకే ఇప్పుడు రామాయణ స్టార్ట్ చేసాము అనమాట. సో తీసుకున్నప్పటికీ 1 by 1 ఇస్తూ ఉంటానండి, 1 by 1 చెప్తూ ఉంటాను. ఒకేసారి అన్ని బుక్స్ వేస్తే ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. దాంతోపాటు నెక్స్ట్ వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా తగ్గిపోద్ది అనమాట. ఎక్కువ ఇమేజెస్ కనిపిస్తే డిస్ట్రాక్షన్ అయిపోతుంది. సో అందుకనే నెక్స్ట్ ఇది వచ్చేసి టచ్ అండ్ ఫీల్ బుక్ అండి. సో ఈ బుక్ కూడా చేతన్కి 6 months అయ్యేటప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ బుక్ అనమాట. ఇక్కడ ఉన్న యానిమల్స్ ఫర్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేస్తే ఆ యానిమల్ ఎలా బార్క్ చేస్తుందో సౌండ్ వస్తుంది. సో ఇది కూడా మా వాడు ఫుల్గా వాడి చించేశాడు అనమాట. ఇదైతే సౌండ్ కూడా రావట్లే, ఇంకా అయిపోయింది దీని సీన్. సో ఇదొక బుక్. సో ఇలా ఏంటంటే నేను ఇవి కొన్ని బోర్డ్ బుక్స్ ఆర్డర్ చేసుకున్నాను ఇనీషియల్ స్టేజ్లో. అవి త్వరగా చింపడానికి వీలుండదు కాబట్టి 1 year లోపు ఏంటంటే త్వరగా నోట్లో పెట్టేసుకుంటారు. అండ్ అదేంటో చూడడానికి ఎక్కువగా చించేస్తూ ఉంటారు కదా, బోర్డ్ బుక్స్ అయితే కొంచెం ఎక్కువ కాలం ఆగుతాయని. సో నార్మల్ బుక్స్ ఏంటంటే 1 year ప్లస్ వచ్చిన తర్వాత అప్పుడు 1.5 year ఆ ఏజ్కి నార్మల్గా పేపర్ ఎడిషన్ ఆర్డర్ చేసుకున్నా. సో ఇది నార్మల్ టచ్ అండ్ ఫీల్ బుక్కే. సో ఇది కూడా అంతే, నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. సో ఫ్లాష్ కార్డ్స్కి బుక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్లో ఇమేజెస్ మనకి ఒక్కొక్కటే ఉంటుంది కాబట్టి డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్గా ఒక్క విషయాన్ని నేర్చుకోగలుగుతారు. బుక్ ఉంటే డిస్ట్రాక్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసుకోలేరు. ఒకదాని నుంచి ఇంకో ఇమేజ్ మీదకి దృష్టి మళ్ళీపోద్ది కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. అందుకే ఫ్లాష్ కార్డ్స్ బుక్స్ ఈక్వల్గా ఉంటే రెండింటికి రికాగ్నిషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అందుకే నేను 2 ఈక్వల్గా అయితే ఇంట్రడ్యూస్ చేశానండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.